ఒక 6 గంటల పాటు దీనిని కదిలించకూడదు. ఇలా చిన్న చిన్న కప్స్లో కూడా నేనైతే వేశాను. మనం 6 గంటల తర్వాత ఇది ఏ విధంగా ఉందో చూద్దామండి. ఇప్పుడు 6 గంటల తర్వాత అయితే నేను చూస్తున్నాను. చూడండి ఒకసారి, చక్కగా ఐస్ క్రీమ్ అయితే తయారైపోయింది. చూశారు కదా, ఇదండి పర్ఫెక్ట్గా ఐస్ క్రీమ్ తయారు చేసుకునే విధానము. ఇది పౌడర్తో పర్ఫెక్ట్గా అయితే వస్తుంది. చూడండి ఒకసారి, చూడటానికైతే చాలా బాగుంది. ఇప్పుడు దీనిపైన హర్షీస్ సిరప్ అనేది వేస్తున్నాను. ఈ విధంగా దీనిపైన వేసుకోవచ్చు. నేనైతే పూర్తిగా అయితే వేయడం లేదు, కప్లోకి తీసిన తర్వాత మాత్రమే వేస్తానండి. నా దగ్గర అయితే స్కూప్ లేదు కాబట్టి నేనైతే ఈ విధంగా గుంటగా ఉన్న గరిటెతో అయితే తీస్తున్నాను. చూడండి, పర్ఫెక్ట్ అయిన వెనీలా ఐస్ క్రీమ్ అనేది తయారైపోయింది. చూడండి,